హైదరాబాద్లోని ఇంటర్ కాలేజీలలో మరో అక్రమం బయటపడింది. దాదాపు 8 కాలేజీలలో ఫేక్ ఎన్ఓసీలు అయితే బయటపడింది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైన్నే అయితే ఫోర్జీ చేసి మరి ఆ పత్రాలలో ధృవీకరించడం అయితే జరుగుతుంది. సో దీని గురించి ఆల్రెడీ లేక్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు. సో దాని మీద పోలీసులు గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నారు. అండ్ ఆ 8 కాలేజీలకు సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్లకు ఇంకా ముందట కావచ్చు లేకపోతే ఇప్పుడు కావచ్చు ఆ కాలేజీలని రద్దు చేసి ఎలాంటి పర్మిషన్స్ లైఫ్లో అసలు కాలేజీలను నడపడానికి ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ అన్నిటిని కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని 8 కాలేజెస్ ఉన్నాయి. సో ఆ 8 కాలేజెస్లలో ఫస్ట్ వచ్చేసి మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, అండ్ సెకండ్ది విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రయాన్ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, ఇక శివరంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, ఇక 7వది వచ్చేసి బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, 8వది ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్. సో ఈ 8 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 కాలేజెస్ రంగనాథ్ కమిషనర్ గారి సైన్ ఏదైతే ఉందో ఆ సైన్ అయితే ఫోర్జీ చేసి వాళ్ళకి ఎలాంటి ఎన్ఓసీలు లేని ఆ ఒక కాలేజీకి అయితే ఫైర్ ఎన్ఓసీ ఉన్నట్లుగా అయితే ఒక ఫేక్ పత్రాలను అయితే రెడీ చేయడం జరిగింది. సో దీన్ని కనుక్కున్న రంగనాథ్ గారు వెంటనే చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఒకసారి మనం ఈ ఫైర్ ఎన్ఓసీ అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు ఏదైనా సరే చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో ఆ ఫైర్ యాక్సిడెంట్స్కి మనకు కొన్ని అనుమతులు కావాలి. అంటే అక్కడికి ఆ వెహికల్ వెళ్ళాలన్నా సరే లేకపోతే అలాంటివి జరగకుండా అంటే చాలా ప్లేసెస్లలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా జరగకుండా ఉండడానికి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా కాలేజెస్లలో ఆ ఫైర్ ఎన్ఓసీలు ఉంటే అది సేఫ్టీ బిల్డింగ్ అని అర్థం. సో అలాంటి ఒక పత్రాలను అయితే వీళ్ళు ఫోర్జీ చేశారు అంటే వీళ్ళు ఇంకా ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు అని అర్థం. ఎందుకంటే దాదాపు ఒక కాలేజీ అంటే చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో వీళ్ళే న్యాయంగా లేనప్పుడు అసలు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు, అలాగే పిల్లలతో ఎలాంటి అక్రమాలు చేపిస్తారు అన్నదైతే ఇక్కడ ప్రజలలో ఆందోళన నెలకొంది. అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అక్రమాలకు పాల్పడే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎట్టి పరిస్థితులలో ఆ కాలేజెస్లలో మీ పిల్లల్ని జాయిన్ చేపిస్తే ఇలాంటి అక్రమాలు మీ పిల్లలపై కూడా జరిగే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఈ ఫైర్ ఎన్ఓసీ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. బట్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే దీని గురించి చూసుకుంటున్నారు. సో రంగనాథ్ గారి సైనే ఫోర్జీ చేశారు అంటే దుర్మార్గం చేశారు. అలాగే ఈ తప్పు ఎప్పుడైనా బయటపడ్డా కానీ ఏం కాదు అనే అయితే హైడ్రా కమిషనర్ గారి సైన్ వీళ్ళు ఫోర్జీ చేశారంటే వీళ్ళు ఇంకా ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారు అని అర్థం. అయితే ఇలాంటి ఒక సేఫ్టీ లేని ఒక కాలేజెస్లలో మీ పిల్లల్ని చదివిస్తే రేపు ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకున్న అవినీతి అక్రమాలు మీ పిల్లలపైన రుద్దొచ్చు, లేకపోతే ఇప్పుడు లేని పత్రాలనే తీసుకొని వచ్చి ఫోర్జీ చేశారు అంటే మీ పిల్లలకు ఎలాంటి నాణ్యతమైన చదువు ఇస్తారు అని తల్లిదండ్రులు అనుకోవాలి, చూడాలి. సో ఇలాంటి వాటికైతే ఇలాంటి కాలేజెస్ వాటికైతే మీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు. ఒక మంచి కాలేజెస్లో చేర్పిస్తే ఒక మంచి టీచర్ వచ్చి విద్య నేర్పిస్తే మాత్రమే బంగారు భవిష్యత్తు ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ మెట్టుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి కాలేజెస్ని అయితే తల్లిదండ్రులు కూడా అవాయిడ్ చేయండి. అండ్ వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ కూడా రాకుండా హైడ్రా కమిషనర్ అయితే ముందు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకేంటా అన్నది అయితే తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రజలలో కావచ్చు లేకపోతే ఆఫీసర్స్లలో కావచ్చు నెలకొన్న ఒక సందేహం ఉంది. అంటే ఎన్ఓసి అనే ఈ ఎన్ఓసీలు ఫైర్ ఎన్ఓసీలు ఏవైతే ఉంటాయో ఇవి మెజర్మెంట్స్ అండ్ ఆల్సో సేఫ్టీస్ ఉన్న వాటికి మాత్రమే ఇస్తారు. సో వీటికి ఇవ్వలేదు అంటే అక్కడ సేఫ్టీ లేదు అనే అర్థం. సో ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిరాకరించిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఫైర్ ఎన్ఓసీలు తెచ్చుకొని అది కూడా హైడ్రా కమిషనర్ గారి సైన్ ఏదైతే ఉందో వాళ్ళు ఫోర్జీ చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మీదట ఏమైనా జరగబోతున్నా కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే అక్రమం చేశారో అది బయటపడ్డా కానీ మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే 8 కాలేజెస్ అయితే బయటపడ్డాయి. ఇంతకు మించి ఇంకేమైనా కాలేజెస్లలో తనిఖీలు చేపడితే బయటపడే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది.